ఏమమ్మా ఇతను నీకేమవుతాడు? హే హాయ్ గైస్, వెల్కమ్ టు THOTA RAMU టెక్ అఫీషియల్. చూడండి ఫ్రెండ్స్, మీకు ఈరోజు ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతున్న సాంగ్ ఇది. మీకు డీజే రీమిక్స్ సాంగ్ ఇది. మీకు ఈ సాంగ్తో ఒక వీడియో అనేది ఫొటోస్ యాడ్ చేసి వీడియో అనేది మీకు ఎడిట్ అనేది చేశాను అలైట్ మోషన్లో. మీకు ఈ వీడియోకి సంబంధించిన బీట్ మార్క్ ప్రీసెట్, సేక్ ఎఫెక్ట్ ప్రీసెట్, XML ఫైల్స్ అన్నీ అక్కడ ఇచ్చాను. అక్కడ కనుక మీకు ఏది ఇంపోర్ట్ అయితే అది చేసుకోండి. ముందైతే చూడండి ఫ్రెండ్స్, అలైట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ముందైతే నేను ఎడిట్ చేసిన బీట్ మార్క్ అనేది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. బీట్ మార్క్ వచ్చేసి మీకు ఇలా ఉంటుంది. లిరిక్స్ ఉంటాయి, మధ్యలో మళ్ళీ ఫొటోస్ యాడ్ చేయాలి, దాని తర్వాతకి మళ్ళీ లిరిక్స్ ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ముందైతే మనం ఫొటోస్ అనేది నీకు యాడ్ చేసి చూపిస్తాను. ఎగ్జాక్ట్గా చూడండి, మనకి 4.24 మిల్లీ సెకండ్ల దగ్గర నుండి మనం ఫొటోస్ అనేది యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేయాలంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి చూడండి, మీకు నచ్చిన ఇమేజెస్ని మీరు తీసుకోండి. నేనైతే కొన్ని ఇమేజెస్ తీసుకొని చూపిస్తాను మీకు. చూడండి, ముందైతే ఒక ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి చూడండి ఫ్రెండ్స్, ఫిల్ కంపోజ్ చేసిన ఏరియా మీద టచ్ చేసి ఇలా కరెక్ట్గా 2 ఫింగర్స్తో అడ్జస్ట్మెంట్ చేసుకొని నెక్స్ట్ బీట్ మార్క్ మీదకి వచ్చేసి మిగతా పార్ట్ అనేది కట్ చేయండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి, మీడియాలోకి వెళ్ళండి. మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకో ఫోటో మీరు ట్యాప్ చేసి ఇలా ఫిల్ స్క్రీన్ చేసేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఎక్కడైతే బీట్ మార్క్ ఉంటుందో అక్కడికి వచ్చేసి మిగతా పార్ట్ అనేది కట్ చేయండి. ఇలా మీకు ఎండ్ వరకు కూడా అన్ని ఫొటోస్ యాడ్ చేశాక వీడియో అనేది నేను కంటిన్యూ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇలా ఎండ్ వరకు కూడా అన్ని ఫొటోస్ యాడ్ చేసాం కదా. ఇప్పుడు ఒకసారి మనం ఏం చేయాలంటే పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి చూడండి ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో సేక్ ఎఫెక్ట్ కూడా ఇచ్చాను కదా. ఓకే చూడండి, ఇక్కడ మీకు 3 ఇమేజెస్ ఇచ్చాను. 3 ఇమేజెస్ కూడా డిఫరెంట్ ఎఫెక్ట్ అనేది ఇక్కడ నేను అప్లై అనేది చేశాను. ఇక్కడ మీకు లిరిక్స్ కూడా ఎఫెక్ట్ అనేది ఇచ్చాను. ఇక్కడ మీకు మళ్ళీ అండ్ CC ఎఫెక్ట్ కూడా ఇచ్చాను. HDCC ఎఫెక్ట్ అన్నమాట ఇది. చూడండి, ముందైతే ఈ CC ఎఫెక్ట్ గురించి తర్వాత చెప్తాను మీకు. ముందైతే ఎఫెక్ట్లు అనేది యాడ్ చేద్దాం. చూడండి, ముందైతే ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ అనేది చేసేయండి. చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్కులోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్కడైతే మనం ఫొటోస్ యాడ్ చేసామో అక్కడికి వచ్చేయాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు ఈ బీట్ మార్కులో ఒక మిడిల్ సైజ్ ఫొటోస్ ఉంటాయి. అది కూడా మీకు డబల్ బీట్ మార్క్ అనేది ఉంటుంది. ఆ డబల్ బీట్ మార్క్ ఉన్న ఫొటోస్ అన్నిటికీ కూడా మనం ఫస్ట్ ఎఫెక్ట్ అనేది ఇవ్వాలి. ఇక్కడ చూడండి, ఎగ్జాక్ట్గా మనకి 7.43 మిల్లీ సెకండ్ల దగ్గర ఉన్న ఫోటో కూడా మనం ఈ ఎఫెక్ట్ అనేది ఫస్ట్ ఎఫెక్ట్ అనేది అప్లై అనేది చేయాలన్నమాట. చూడండి, మళ్ళీ ఎక్కడైతే డబల్ బీట్ మార్క్ ఉంటుందో ఎగ్జాక్ట్గా చూడండి, మీకు ఆల్రెడీ బీట్ మార్క్లో మీకు అర్థమైపోతుంది. చూడండి, ఎక్కడైతే ఉంటుందో డబల్ బీట్ మార్క్ ఆ ఫోటో మీద ఇలా టచ్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అనేది చేసేయండి. ఇలా ఎండ్ వరకు కూడా డబల్ బీట్ మార్క్ ఎక్కడ ఉంటుందో అక్కడ ఉన్న ఫొటోస్ అన్నిటికీ కూడా మనం ఫస్ట్ ఎఫెక్ట్ అనేది అప్లై అనేది చేయాలి. చూడండి, ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అనేది చేసేయండి. ఇలా ఎండ్ వరకు కూడా మనం ఫస్ట్ ఎఫెక్ట్ ఇచ్చేసాం కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి ఇప్పుడు ఫస్ట్ ఎఫెక్ట్ ఇచ్చాం కాబట్టి రెండో ఎఫెక్ట్ అనమాట. చూడండి, ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ అనేది చేశాక మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఎఫెక్ట్ అనేది కంప్లీట్ చేసాం కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎక్కడైతే చిన్న ఫొటోస్ ఉంటాయి, చిన్న ఫొటోస్ ఉంటాయి చూడండి, ఆ ఫోటోలో ఫస్ట్ ఫోటోకి సెకండ్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై అనేది చేయాలన్నమాట. ఏం లేదు, సింపుల్గా ఈ ఫస్ట్ ఫోటోకి ఇక్కడ ఇచ్చామంటే ఈ చిన్న ఫోటో మళ్ళీ వదిలేసిండి. ఇక్కడ రెండు ఫోటోలు ఉన్న దగ్గర దాంట్లో ఫస్ట్ ఫోటోకి ఈ సెకండ్ ఎఫెక్ట్ అనేది మనం ఎండ్ వరకు కూడా ఇలా అప్లై చేయాలన్నమాట. అప్లై చేయాలంటే ఏం లేదు, ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అనేది చేసేయండి. సింపుల్గా మళ్ళీ ఎక్కడైతే రెండు ఫోటోలు చిన్నవి ఉంటాయి ఆ 2 ఫోటోలలో ఫస్ట్ ఫోటోకి మాత్రమే మనం సెకండ్ ఎఫెక్ట్ అనేది అప్లై చేయాలి. చూడండి, ఎక్కడైతే ఫస్ట్ ఫోటో ఉంటుందో 2 చిన్న ఫోటోలలో వాటికి మాత్రమే ఈ సెకండ్ ఎఫెక్ట్ అనేది ఎండ్ వరకు కూడా ఈ ఎఫెక్ట్ అనేది మనం అప్లై అనేది చేయాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఎండ్ వరకు కూడా మనం ఇచ్చాక సెకండ్ ఎఫెక్ట్ అనేది మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి ఇప్పుడు మూడో ఎఫెక్ట్ అనమాట. చూడండి, ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ అనమాట. సింపుల్గా మళ్ళీ పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్కడైతే మనం చిన్న ఫోటోలలో ఒక ఫోటో వదిలేసాం కదా ఆ ఫోటోకు మాత్రం మూడో ఎఫెక్ట్ అనేది కంప్లీట్ అనేది చేయాలన్నమాట. చూడండి,
ఎక్కడైతే వదిలేసామో ఆ ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ని క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అనేది చేసేయండి. ఇలా మీరు ఎండ్ వరకు కూడా ఈ 3 ఎఫెక్ట్ కూడా అప్లై అనేది చేయండి. సింపుల్గా అప్లై చేయాలంటే ఏం లేదు, ఇలా ఫోటో మీద క్లిక్ చేయండి, ఎఫెక్ట్లోకి వెళ్ళండి, 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, పేస్ట్ ఎఫెక్ట్ అనేది చేయండి. ఇలా ఎండ్ వరకు కూడా ఎక్కడైతే చిన్న చిన్న ఫొటోస్ వదిలేసిన చిన్న ఫొటోస్ ఉంటాయో వాటికి మాత్రమే ఈ 3 ఎఫెక్ట్ అనేది కంప్లీట్ అనేది చేసేయండి. ఇలా ఎండ్ వరకు కూడా మనం 3 ఎఫెక్ట్లు కూడా కంప్లీట్ చేసాం కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి చూడండి ఫ్రెండ్స్, మీకు లిరిక్స్కి కూడా ఎఫెక్ట్ ఇచ్చాను కదా. ముందైతే ఈ లిరిక్ మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ అనేది చేసేయండి. చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి బీట్ మార్క్లోకి వచ్చేసి మనం ఎడిట్ చేసిన ఇప్పుడు ఎక్కడైతే లిరిక్స్ ఉంటాయో ఆ లిరిక్స్ అన్నిటికీ కూడా ఈ ఎఫెక్ట్ అనేది మనం అప్లై అనేది చేయాలి. చూడండి, ఇక్కడైతే నేను ఆల్రెడీ ముందే ఒకదానికి అప్లై చేశాను కదా. మళ్ళీ నెక్స్ట్ లిరిక్ మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అనేది చేసేయండి. ఇలా పేస్ట్ చేసేయగానే మనకి ఇక్కడ ఎఫెక్ట్ అనేది అప్లై అనేది అయిపోతుంది. మళ్ళీ ఎక్కడైతే లిరిక్స్ ఉంటాయో వాటి ఎండ్ వరకు కూడా ఎన్ని లిరిక్స్ ఉంటాయో ఎండ్ వరకు కూడా ఈ లిరిక్ ఎఫెక్ట్ అనేది ఇచ్చేసేయండి. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి చూడండి ఫ్రెండ్స్, మీకు హెచ్డిసిసి ఎఫెక్ట్ అని నేను చెప్పాను కదా. చూడండి, ఈ ఎఫెక్ట్ అనేది ఇక్కడ చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఐకాన్ సింబల్స్ ఉన్నాయి కదా. ఈ ఐకాన్ సింబల్స్ మీద ఇలా ప్రెస్ చేసి పట్టుకొని ఇక్కడ లేయర్ సింబల్ ఉంది కదా. లేయర్ సింబల్ అంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ టైప్లో ఆ లేయర్ సింబల్ మీద క్లిక్ చేసి కాపీ 2 లేయర్స్ అనేది క్లిక్ చేసేయండి. క్లిక్ చేశాక మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్కి వచ్చేసి ఇక్కడ లేయర్ సింబల్ మీద క్లిక్ చేసి పేస్ట్ 2 లేయర్స్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా ఇక్కడ అప్లై అనేది అయిపోతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే మళ్ళీ వీటిని బీట్ మార్క్ ఎండ్ వరకు కూడా తీసుకెళ్ళాలి కాబట్టి సేమ్ లెఫ్ట్ సైడ్లో ఐకాన్ సింబల్స్ ఉన్నాయి కదా, వాటి మీద ఇలా క్లిక్ చేసి పట్టుకొని బీట్ మార్క్ ఎండ్ వరకు వచ్చేసేయండి. ఎండ్ వరకు వచ్చేసి ఇక్కడ కింద చూడండి డౌన్లో ఈ సింబల్ ఉంది కదా, ఈ సింబల్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి బీట్ మార్క్ ఎండ్ వరకు అనేది వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా ఎండ్ వరకు అన్ని మనం ఎఫెక్ట్లు, సేక్ ఎఫెక్ట్లు, హెచ్డిసిసి ఎఫెక్ట్లు అండ్ లిరిక్స్ ఎఫెక్ట్ అన్నీ అప్లై అనేది చేసామన్నమాట. ఇప్పుడు మన గ్యాలరీలోకి సేవ్ కావాలంటే సింపుల్గా ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో షేర్ సింబల్ ఉంది కదా, ఈ షేర్ సింబల్ మీద క్లిక్ చేసి సింపుల్గా ఇక్కడ ఎక్స్పోర్ట్ అనేది చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ తోటరాము.